విమానాలు 4 మాయమయ్యాయంటే దేశానికి ఎంత నష్టం? చాలా కాలం క్రితం బెర్ముడా ట్రయాంగిల్లో ఇలాగే ఓడలు మాయమైపోయాయి సార్. ఎందరో మేధావులు శాస్త్రజ్ఞులు పరిశోధించి దానికి కారణం కనుక్కోలేకపోయారు సార్. ఇదేదో శత్రు దేశాల పన్నాగమని నాకు అనుమానంగా ఉంది సార్. అన్ని దేశాలతో స్నేహ సంబంధం ఏర్పరచుకున్న మన దేశంపై ఎవరు కాలు దూవుతారు? ఇది ఇతర దేశాల పని కాదని నా నమ్మకం. ప్రెసిడెంట్, హోమ్ మినిస్ట్రీ విషయంలో ఆందోళన పడుతున్నారు. ఎట్ ఎనీ కాస్ట్ వి షుడ్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఇంకొన్ని ఫ్లైట్స్ ని కొంతమంది ఎక్స్పర్ట్స్ ని సెట్ చేయడానికి పంపించి ప్రయత్నం చేద్దాం సార్. డామ్ ఇట్! కెప్టెన్ సిన్హా, కెప్టెన్ వర్మ తెలివి తక్కువ వారు కాదు. ఒక్కొక్కరు 10,000 ఫ్లయింగ్ అవర్స్ కవర్ చేసిన వాళ్ళు. ఈ స్థితిలో ఇంకొక ఫ్లైట్ ని పంపిస్తే నష్టాన్ని మరింత చేర్చిన వాళ్ళం అవుతాం. నా ఉద్దేశంలో ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏజెంట్ 116. పిట్టలాడే పిట్ట నువ్వు బిగుసుకుపోతే ఎట్ట, కన్నేస్తే కరగాలి ఈలేస్తే బలాలే, నేనే జోడి రావే బోలేడి. పిట్టలాడే పిట్ట నువ్వు బిగుసుకుపోతే ఎట్ట, కన్నేస్తే కరగాలి ఈలేస్తే బలాలి, నేనే జోడి పాపా రావే బోలేడి పాపా. ఆడాలి నువ్వు నేను డార్లింగ్ డార్లింగ్, ఆడాలి కలిసి మెలిసి లవ్ సాంగ్ మురిపించే ఇద్దరి గంట, మోగాలి వలపుల గంట. సో లాంగ్ గుడ్ బై. పిట్టలాడే పిట్ట నువ్వు బిగుసుకుపోతే ఎట్ట, కన్నేస్తే కరగాలి ఈలేస్తే వాళ్ళాలి, నేనే జడే రావే బోలేడే. పంతాలు పట్టావంటే ఫటాఫట్ సంతోషం ఇచ్చావంటే చడచట్ చెవిలో ఉన్న చెప్పిన మాట చెల్లిస్తే ముద్దుల ముట్ట. గుడ్ బై టాటా. పిట్టలాడే పిట్ట నువ్వు బిగుసుకుపోతే ఎట్ట, కన్నేస్తే కరగాలి ఈలేస్తే వాళ్ళాలి, నేనే జడే పాపా రావే బోలేడే పాపా, నేనే జడే పాపా. ఇలాంటిదే మరో జోక్ చెప్తాను. చెప్పు. ఓ భర్త అర్ధరాత్రి పూట ఇంటికి తిరిగి వచ్చేసరికి
తన భార్య మంచం మీద మరొకటితో రొమాన్స్ చేసుకోవటం చూశాట. అది చూసి కళ్ళు తిరిగిన శ్రీవారు ఏమిటిది బుద్ధుందా లేదా అని కోపంగా అడిగాట. చూడు డార్లింగ్, మా వారు ప్రతి చిన్న విషయానికి సిల్లిగా ఇలా కోపడతారని చెప్పాను గుర్తుందా అని భార్య ప్రియుడితో కూల్ గా అందట. రే, ఆడపిల్లలు నీ చుట్టూ ఎందుకు చేస్తారో ఇప్పుడు అర్థమైందిరా. ఇలాంటి జోక్స్ చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం అనమాట. ఏమిట్రా ఇది, బాగా తినిపించేసి రేపు స్కీయింగ్ కాంపిటీషన్ లో నన్ను ఓడించాలని ప్లాన్ వేస్తున్నావా? భలేవాడివే. రే, 6 ఏళ్లుగా ప్రతి ఏడు ఛాంపియన్షిప్ నువ్వే కొట్టేస్తున్నావు. ఈ ఒక్కసారి ఆ ఛాన్స్ నాకు వదిలేరా, లేకపోతే లవర్ ముందు నా పరువు నిలబడదా? అయితే ఈ బేరం పెట్టడానికే నన్ను ఇక్కడ పిలిచావన్నమాట. చచ్చా, అదేమంటారా గోపి, నువ్వు నాకు సిబిఐలో ఉద్యోగం పెట్టి సాయం చేసిన విషయం నేను ఎప్పుడు మర్చిపోలేదు. కాకపోతే ఇది మన స్నేహితుల మధ్య వైరం. కింద తేడాది నీ చేతిలో చెట్టుగా ఓడిపోయినప్పటి నుంచి కసిగా ప్రాక్టీస్ చేశాను. ఈసారి నా చేతిలో ఓడిపోతా సిద్ధంగా ఉండు. అవును, ఈసారి షూర్ గా రమేషే గెలుస్తాడు. బెట్. ఓకే, గెలిపేవరిదో రేపు తెలిపోతుందిగా. హాబీలోనైనా ప్రొఫెషన్ లోనైనా ఓడిపోవటం వెనకబట్టం గోపికి తెలియని పదాలు. సక్సెస్ ఇస్ మైండ్. రమేష్, రేపు మంచుకొండల్లో జరగబోయే స్కీయింగ్ పోటీల్లో నువ్వు గోపిని చంపేయాలి. గోపిని చంపాలి. గోపిని శత్రు. నువ్వు గోపిని చంపేయాలి. నీ వెంట నీకు తోడుగా మా మనుషులుంటారు. యూ షుడ్ కిల్ గోపి. కిల్ గోపి. చెప్పు, ఏం చేయాలి నువ్వు? గోపిని చంపాలి. ఎప్పుడు? రేపు స్కీయింగ్ పోటీల్లో. కిల్ గోపి. చంపు గోపిని. కిల్ గోపి. చంపు గోపిని. ప్లీజ్, నా మాట విని. మనసు ఇచ్చిన మనిషి అర్థంతరంగా దూరం అయిపోతే ఓ మనిషి అనుభవించే రంపకపోతే నేను అర్థం చేసుకోగలను. కానీ రమేష్ నా ఆరో ప్రాణం. వాణ్ణి నేను రమేష్ లో ఆ మార్పు ఎందుకు వచ్చిందో తెలియదు. మంచుకొండలో నన్ను చంపాలని ప్రయత్నించాడు. ఆత్మరక్షణ కోసం నేను చేసిన ప్రయత్నంలో వాళ్ళ మనుషులు కాల్చిన బుల్లెట్ తగిలి అతను మరణించాడు. ఊరుకోమ్మా, తోడ పుట్టిన వాడిని పోగొట్టుకున్నందుకు నువ్వింత బాధపడితే కడుపున పుట్టినవాడు దూరం అయిపోయినందుకు నేనెంతగా కోల్పోవాలి లలిత. అమ్మా, నేను ఏడవనమ్మా, బాధపడ్ను. ఈ కళ్ళల్లో కన్నీళ్ళింకిపోయాయి. ఈ గుండె బండరాయిగా మారిపోయింది. దేశం కోసం ఆనాడు కట్టుకున్న భర్తని పోగొట్టుకున్నాను. ఈనాడు కన్న కొడుకును వదులుకున్నాను. అమ్మా, అన్నయ్యని మనకు దూరం చేసిన ఆ రాక్షసుని ప్రాణాలతో వదలను. వారి అంతం చూడండి ఊరుకోను.
Agent 116, start immediately. Welcome, Agent 116. We all are waiting for you. Come on, take your seat. సెలవు మీద నేను వెళ్ళిన మరుక్షణం మీకు నా అవసరం వస్తుందని నాకు తెలుసు సార్. Somehow, you don't like me to enjoy the life. No, Mr. Gopi. అది మా ఉద్దేశం కాదు. ఇది దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న సమస్య. అందుకే నీ కబురు పంపాను. ఏమిటి సార్? వాట్స్ ద ప్రాబ్లం? ఆకాశంలో విమానాలు ఆశ్చర్యంగా మాయమైపోతున్నాయి. కెప్టెన్ వర్మ ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి ఆకర్షింపబడుతున్నట్లు రిపోర్ట్ పంపించాడు. ఆచూకీ తెలియని ఆ విమానాన్ని కనుక్కోవడానికి 4 ఫ్లైట్స్ పంపించాం. అవి మాయమైపోయాయి. అందులో ఎక్స్పర్ట్ టెక్నీషియన్స్ ఉన్నారు మిస్టర్ గోపి. ఓకే, లీవ్ దిస్ టు మీ సార్. దేశానికి ఇంత ద్రోహం తలపెట్టిన వాళ్ళని రెక్కలు విరిచి కట్టి మరీ మీ ముందు ఉంచుతాను. నువ్వు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తావని నాకు నమ్మకం ఉంది. అందుకే ఈ కేసు నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఈ మధ్య కొంతమంది ఎఫిషియెంట్ స్పేస్ రీసెర్చ్ సైంటిస్టులు అంతర్ధానం అయిపోతున్నారు. ఆ విమానాలకి దీనికి ఏదో సంబంధం ఉందని నా అనుమానం. ఎనీహో, ఆ విషయం కనిపెట్టి వాళ్ళని పట్టుకునే బాధ్యత నీ మీద ఉంది. ఈ విషయంలో నీకు తోడుగా ఏజెంట్ 111 తీసుకెళ్ళు. ఏజెంట్ 111 ఎక్కడ సార్? గురు గోపాలకృష్ణులా రాచలీలలు ఆడుతున్నాడని ఈ మధ్య శిష్యుడు ఆ పని మొదలు పెట్టాడు మిస్టర్ గోపి. అందుకని ఎక్కడైనా ఒక్క పిల్లనైనా ఆకట్టుకోవడానికి తట్టాలు పడుతూ ఉంటాడు. నీకు పెళ్ళైందా? లేదు. ఐసి ఎంతమంది పిల్లలు? షడప్. నాకు పెళ్లి కాలేదంటే పిల్లలు ఎంతమంది అడుగుతావా? చెప్పు తీసుకుంటా. గట్టిగా రవద్దమ్మా, మిగతా పూబోళ్ళు వింటే నన్ను బూడి తీసుకుని కొడతారు. ఓ, ఇలా అడగకూడదు కాబోలు. ఎలా అడగాలి? ఈ దఫా తిప్పి అడుగుదాం. చిక్కి. నీకెంతమంది పిల్లలు? 2. ఐసి పెళ్ళయిందా? 2 పిల్లలు ఉన్నారంటే పెళ్ళైందని అడుగుతావా? సచ్చినోడా, నేనేం బదర్పడా అనుకున్నావా? ఏమండో ఇది చూడండి, వీడేదో వాగుతున్నాడు. ఓ మై గాడ్, మొగుడు ఇక్కడే ఉన్నాడా? నా పెళ్ళంతా నీ ఇష్టం నిన్ను ఏం చేస్తాను? హలో, ఏమిట్రా అవుతాను? నాలుగు తెచ్చిన చీలికలని. అబ్బా, ఇదొక ఫ్యాన్సీ డ్రెస్. ఏడ్చావులే, ఏ ఆడపిల్ల దగ్గర నోరు దాడించుంటావు. వాళ్ళు ఇలా చీలికలు పీలికలు చేసుంటారు, అంతేనా? నీకు నాకు తేడా అదే మిత్ర. నువ్వు నవ్వితే చాలు, ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి నీ గుండెల మీద వాళ్తారు. నేను నవ్వితే వస్తారు, కానీ అడుగు దూరం లాగి నా గుండెల మీద వాయిస్తారు. మిత్ర, నాకు తెలియక అడుగుతాను, నీలో ఉన్నదేంటి నాలో లేనిదేంటి? అదే తేడం లేదు. నోరు మీరా. రేపే ఒక ముఖ్యమైన పని మీద నువ్వు రాజస్థాన్ వెళ్ళాలి. ఎల్లుండి వచ్చి నేను జైపూర్ ఎయిర్పోర్ట్ లో కలుస్తాను. బాస్, ఇంకొక అవకాశం ఇవ్వండి బాస్. ఆ మైక్రోఫిల్మ్ ఎక్కడున్నా సరే నేను తెస్తాను బాస్. బాస్ ప్లీజ్, బాస్ ప్లీజ్. ఇడియట్! ఆ మైక్రోఫిల్మ్ పరాయి మనిషి కంటపడిందంటే మన ప్లాన్లన్నీ తలక్రిందులవుతాయి. ఆ ఫిల్మ్ లో మన ఉరికి తెలిసిపోయే ప్రమాదం ఉంది. జాఖార్! ఏజెంట్ 116 మన కోసం బయలుదేరాడు. జైపూర్ లో అడుగు పెడుతున్న అతను అక్కడే సమాధి అయిపోవాలి. హలో మిత్ర, హలో, వెల్కమ్. ఏ హోటల్ బుక్ చేసావు బాబీ? 5 స్టార్ హోటల్లోనే రూమ్ బుక్ చేశాను. కానీ మనం వస్తున్నట్లు ఆడబెళ్లి వాళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుంది. విడి చుట్టూ గాడిదల్లా తిరుగుతున్నారు. అందుకని వేరే చోట బస ఏర్పాటు చేశా. ఓకే, పద. ఎస్, కమా. మిత్రమా, ఇదే నీ విడిది. ఇదేమిట్రా? ఈ హాలు మిత్ర చూడ్డానికి 60 ఏళ్ల ముసలి డొక్కులా ఉన్నా లోపల 16 ఏళ్ల పరుచులా మహా గొప్పగా ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. జస్ట్ మినిట్. మిస్టర్ గోపి, ఇందులో కరెంటు ఉందని ముందుగానే తెలుసుకున్నావు అన్నమాట. తెలివితేటలకు పెట్టింది పేరైన నిన్ను మేము ఎంత తేలిగ్గా మోసం చేశామో చూశారా? మిస్టర్, ఎయిర్పోర్ట్ లో పడుచు పిల్లలు పక్క నుంచి వెడుతున్న కన్నెత్తి చూడని మనిషి మా బాబీ కాడని అప్పుడే తెలుసుకున్నాను. నమ్మినట్టు నటించింది నీతో ఇక్కడికి వచ్చింది మీ ఆచూకీ తెలుసుకోవడానికి.
ఆచూకీ తెలుసుకోవడానికి వచ్చావా? మాది చాలా పెద్ద నెట్వర్క్ మిస్టర్. సాలిగుట్లో ఈగలాగా చిక్కుకోకు. నీ మిషన్లు మానేసి గో బ్యాక్. వెళ్ళకపోయావో ఊరుగాని ఊళ్ళో దిక్కులేని చావు చేస్తావు. జాగ్రత్త. నేను ఈ తాటాకు చప్పుళ్లకు బెదిరే మనిషిని కాను మిస్టర్. దేశానికి సమాజానికి చెడు పురుగులా తయారైన మిమ్మల్ని సర్వనాశనం చేసేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆ మాట క్రీస్తు శకం ముందు నుంచి చెప్తున్నారా? ఆ పని నీ వల్ల కాదు, నీ తాత వల్ల కాదు, నీ ముత్తాత వల్ల అసలు కాదు. ఊరికే గాడిదలా ఎందుకలా అరుస్తావు? పనులు సాధించడం నా ప్రొఫెషన్ అయితే వల్ల కాని పనులు సాధించడం నా హాబీ. అరే బేబీ, వల్ల మాలింది చేస్తావో వల్లగాటికి పోతావో అది నీ ఇష్టం. ఇక మా అవతారం చూడు. ఓ. అనుకోవడానికి ప్రయత్నించావు. మిత్రా, ఫినిష్ అనుకున్నా. ఒక్క చిక్కిని కూడా ప్రేమించకుండా ఈ ప్రపంచం నుంచి పోతున్నానేనని ఎంతో బాధపడ్డా. కానీ ఏ చిక్కి అదృష్టమో నాకు ఇంకా నూకలున్నాయి. తొందరగా విప్పు. అసలు వాళ్ళకి ఎలా పట్టుబడ్డా? అదొక పెద్ద కథ మిత్రా. నీకోసమని ఈ హోటల్ రూమ్ బుక్ చేశానా? ఎవరో నలుగురు మన రూమ్ ని వాచ్ చేస్తున్నారు. ఈ నా కొడుకులు ఎవరై ఉంటారా అని కారిడర్లోకి పోయాను. అంతే, ఒక మణుగు దెబ్బ తల మీద ధన్మని పడ్డంతో 6 కోట్ల చంద్రుళ్ళు, ఒక నక్షత్రం మాత్రం కనపడింది. కళ్ళు తెచ్చి చూసేటప్పటికి స్తంభాల మేడలో ఉన్నాను. నీళ్లు కూడా లేవు అక్కడ. నిన్ను ముందు పంపిస్తే నువ్వు సాధించింది మనకు దెబ్బ అన్నమాట. మనకు దెబ్బే కాదు మిత్ర, 1 కిలోడు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. నేను దెబ్బ తినక ముందు ఒక తెలివైన పని చేశా. హోటల్ బయట పూలమ్ముకునే ఓ అమ్మని పిలిచి ఆ ముఠా వెనుకలే పంపి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు చెప్పమని చెప్పాను. వాళ్ళు ఏదో మైక్రో ఫిల్మ్ గురించి మాట్లాడుతున్నారు అంది. మైక్రో ఫిల్మ్? ఆ ఫిల్మ్ తో మనకు చాలా పని ఉంది. ఆ పూల పిల్ల ఎక్కడ ఉంది? ఐ విల్ షో యు. లెట్ మీ ఫినిష్ దిస్. మిత్ర, ఈ అమ్మాయి మన డిపార్ట్మెంట్. బాబీ అడిగిన విషయం ఇక్కడ ఎవరైనా వింటారు. రేపు పొద్దున వైట్ ప్యాలెస్ దగ్గర చెప్పండి. ఆ మైక్రో ఫిల్మ్ విషయం తెలిసిందా? ఎవరో జగ్గని ఒకతను ఉన్నాడంట. ఆ ఫిలిం విషయం అతనికి తెలుసని వాళ్ళను కూడా విన్నాను. జగ్గు?
చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. జైపూర్ కోర్టులో గైడ్. వద్దు, 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 వద్దు. అక్కడికి వెళ్ళి ఆ పిలువ ఎంత వెలైన సరే ఇచ్చుకోనగలిగితే ఆ రహస్యం తెలుస్తుంది. ఎవరో ఒక అతను మనల్ని చూస్తున్నాడు. తర్వాత కలుస్తాను. ఓకే. సారీ. చూసి నడవాలి మిస్టర్. ఓ, మీరు తెలుగువారేనమాట. మిమ్మల్ని చూస్తూనే నడిచానండి, అందుకే యాక్సిడెంట్ అయిపోయింది. బైది బై, ఇక్కడ జగ్గు అనే గైడ్ తెలుసా మీకు? జగ్గునా? ఎందుకు? జగ్గు మా వేలు విడిచిన మేనమావ గారు అబ్బాయి. వాడు స్కూల్ విడిచి పారిపోయి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాడు. అలాగా? ఆ గ్రీన్ సుట్ అతనే జగ్గు. థ్యాంక్ యూ. ఓ, దీని గురించా అండి? ఈ విగ్రహం అనంతపూర్ త్రవ్వకాల్లో బయటపడింది. బహుశా 1909. నన్ను తప్పదు, ప్లీజ్, నన్ను తప్పదు, ప్లీజ్, ప్లీజ్, నో, 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 నో. ఆగు. ఎవరు నువ్వు? అతను ఎందుకు చంపావు? హోటల్ షాలిమార్, ఫిలిం రావుల్. హలో. హలో. ప్రపంచంలోని వింతలు విశేషాలని సేకరించడం నా హాబీ.
అలెగ్జాండర్ పన్ను, శివాజీ, గోరు నా దగ్గర ఉన్నాయి. ఐ సీ. టేక్ యువర్ సీట్ ప్లీజ్. నీ దగ్గర ఏదో విచిత్రమైన మైక్రోఫిల్మ్ ఉందని విన్నాను. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పినా విన్నది నేను. అది నాకు కావాలి. మీరు అడిగినంత డబ్బిస్తాను. ఐఎమ్ వెరీ సారీ. ఆ మైక్రో ఫిల్మ్ ఇప్పుడే 10 లక్షలకు ఇస్తామని ఒకరికి మాట ఇచ్చాం. ఎవరికి? అదిగో ఆ ఎదురుగుండా కూర్చున్న ఆవిడికి. మేడం, ప్లీజ్ కమ్ హియర్. హలో. మళ్ళీ ఎదురయ్యాం. అవును, ఈసారి గుద్దుకోకుండానే పడిపోయిట్టున్నారు. పడగొట్టడం తప్ప పడిపోవటం నాకు అలవాట్లేదు. మిస్టర్ దావూద్, 12 లక్షలు ఇస్తాను. ఆ ఫిల్మ్ నాకు కావాలి. అయితే నువ్వు వాళ్ళ మనిషి కాదన్నమాట. నాకు కావాల్సిన ఫిల్మ్ నీ దగ్గర ఉంది, నీకు కావాల్సిన తాళాలు నా దగ్గర ఉన్నాయి. జరుగు.
Get down. త్వరగా దిగు. ఇక కాలికి బుద్ధి చెప్పాల్సిందే, తప్పదు. కొంచెంసేపు ఆగి పెడదాం. ఆడపిల్లవి నేడపట్నం ఉండక ఈ మైక్రో ఫిల్మ్లు గొడవలు నీకెందుకు చెప్పు? ఎరక్కపోయి వచ్చాను, ఇంకెప్పుడు ఇలాంటివి పెట్టుకోను. కొంచెంసేపు కూర్చుని పెడదాం. అరే ఏమిటి అలా చూస్తున్నావు? మిమ్మల్ని చూసినప్పటి నుంచి నాకేమో ఇదిగా ఉంది. ఎండలో నడిచొచ్చావు కదా, పైత్యం ఎక్కుంటుంది. కాసేపు రెస్ట్ తీసుకో, తగ్గిపోతుంది. ఎండిపోతుందా పిట్టగిరిపోతుందా చెయ్యేస్తే చిగురించదా? చెట్టెండిపోతుందా పిట్టగిరిపోతుందా చెయ్యేస్తే చిగురించదా? కన్ను వేసి కాపు చూసి పాదు చేసి పండించుకున్నా. పడుచుకొమ్మ పచ్చగుంటే కాదంటానా? బైరమ్మ పడుచుకొమ్మ పచ్చగుంటే కాదంటానా? గుబ గుబ మను గుండెలలో గుట్టును కన్నావా? చెట్టెండిపోతుందా బిడ్డగిరిపోతుందా చెయ్యేస్తే చిగురించదా? చెట్టెండిపోయాక బిడ్డగిరిపోయాక చేసేది ఏముందిరా? గూడు గువ్వ తోడు వెచ్చగుంటే వద్దంటానా? తగిన చోడు మెచ్చుకుంటే కాదంటానా? గూడు గువ్వ తోడు వెచ్చగుంటే వద్దంటానా? తగిన చోడు మెచ్చుకుంటే కాదంటానా?
పెరపెరమను నా పెదవుల మనసును చూస్తావా విరవిరమను విరదాసుల వయసును కన్నావా కొండమ్మ ఆహా. గుండమ్మ ఆహా. నా కొంప ముంచావమ్మ హాయ్ చెట్టండి పోయాక పెట్టగిరి పోయాక చేసేది ఏముందిరా హై, హై. కన్ను వేసి కాపు చూసి పాడు చేసి పండించుకోరా చెట్టండి పోతుందా పిట్టగిరి పోతుందా చెయ్యేస్తే చిగురించదా ఆహాహా. కన్ను వేసి కాపు చూసి పాడు చేసి పండించుతున్నా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ వెల్కమ్ 116. దేశద్రోహుల ఆచూకీ తెలిపే మైక్రో ఫిలిం సాధించావని విన్నాను. అవును సార్, కానీ ఆ ఫిల్మ్ సాధించి భేదించి ఛేదించి ఆల్ రైట్, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ సార్ మిస్ లలిత, మిస్టర్ గోపి, ఆ ఫిలిం తను నీ దగ్గర నుంచి తెచ్చేసింది కదా? వెల్, షీఈ్ మిస్ లలిత ఫ్రమ్ సీక్రెట్ సర్వీస్ ఆఫ్ ది హోమ్ మినిస్ట్రీ. హలో. హలో, గ్లాడ్ టు మీట్ యు. మిస్ లలిత ఐఎమ్ బాబీ ఈజ్ రైట్ హ్యాండ్ హలో. హలో ప్లీజ్ హలో sit down. ఎస్ సార్ మిస్టర్ గోపి, ఏజెంట్ 116 కి తిరుగులేదని ఇన్నాళ్ళు మేము గర్వపడేవాళ్ళం. కానీ నీకంటే ఓ ఆడపిల్ల తెలివిగలదని నిరూపించింది. వెల్ కమాన్, ఆ మైక్రో ఫిలిం చూద్దాం. పదండి. గుడ్ మార్నింగ్ సార్ కమాన్ కమాన్. ఆపరేటర్ స్టార్ట్. కోతి కోతి వాట్ ఈస్ దిస్? అదంతే సార్, అసలైన మైక్రో ఫిల్మ్ నా దగ్గర ఉంది. ఏజెంట్ 116 కి తిరుగులేదు సార్. యూ షుడ్ యాక్సెప్ట్ దట్. పాపం మీ ఏజెంట్ ఆట ఆడి పాట పాడి ఆ కోతి బొమ్మ సంపాదించింది. ఆపరేటర్ ఎస్ సార్ ప్రొజెక్ట్ దిస్. ఓకే సార్ ఇదేంటి ఇలా ఉంది? పైనున్న నీలపు భాగం ఆకాశం సార్. కిందనున్న నీలపు రంగు నీటికి గుర్తు సార్. ఆ నీరు 3 రంగుల్లో ఉంది, చూసారా సార్? కన్యాకుమారిలో మాత్రమే 3 సముద్రాలు కలిసే చోట నేల 3 రంగుల్లో కనిపిస్తుంది. ఆ మధ్య భాగంలో ఉన్న మంటలు చూసారా సార్? ఆకాశంలోనూ నీటిలోనూ స్థావరాలు ఏర్పరచుకుని ఆ మధ్యనున్న భూభాగాన్ని సర్వనాశనం చేయాలని ఆ దుర్మార్గుల పథకం. యు ఆర్ రైట్. ఆ ముఠాకి కన్యాకుమారి ప్రాంతంలో సముద్రంలో ఓ స్థావరం, ఆకాశంలో మరో స్థావరం ఉండి ఉండాలి. న్యూక్లియర్ వెపన్స్ సాయంతో భూభాగాన్ని సర్వనాశనం చేసి ప్రపంచాన్ని పాలించాలని వాళ్ళ ప్లాన్ అయి ఉంటుంది సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. యు ఆర్ రియల్లీ జీనియస్ మిస్టర్ గోపి. క్షణకాలంలో ఆ దేశద్రోహుల ఆచూకీ పథకాన్ని ఈ స్లైడ్ ద్వారా కనిపెట్టగలిగారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. మీరిద్దరూ చేతులు కలిపితే ఆ ముఠాన్ని గవర్నమెంట్ కి అప్పగిస్తారన్న నమ్మకం నాకుంది. ఓకే సార్, విల్ డూ అవర్ బెస్ట్. మాతృదేశానికి కీడు తలపెట్టిన ఆ కిరాతకుల్ని అతి త్వరలోనే పట్టిస్తాం సార్. విష్ యూ బోత్ బెస్ట్ ఆఫ్ లక్.
ఏంటో పొగరు నోరు మూసుకు పడుండు, లేకపోతే ఆ పొగరు కాస్త దిగిపోద్దే బోడి. మిస్టర్, తమరేదో అన్నట్టున్నారు. ఏ చెప్పాలా? అబ్బే, చెప్తే విని సంతోషిద్దామని. బోడి అన్నానే. ఓహో, నే కూడా అన్నారా? మ్. అంటారు. ఎందుకంటే తమరు కండబలం ఉన్నవారు కదా, ఏమైనా అంటారు. వస్తాను. ఆ అమ్మాయి చేతిలో ఏమీ లేకుండా ఫైట్ చేస్తుంటే నువ్వు రివాల్వర్ తీస్తావా? తప్పమ్మా. హ్యాండ్ టు హ్యాండ్ గెలిపేవరతో చూద్దాం. కానివ్వండి. తిన్నావు చాలు, ఇది తీసుకుని వెళ్ళు. నువ్వు ఇలాంటి పని చేస్తావని నాకు తెలుసమ్మా, అందుకే బుల్లెట్స్ తీసి దాచేశాను. అందగత్తే అనుకున్నాను. వెరీ గుడ్. ఓ భయంకరమైన మిషన్ లో నాకు పార్ట్నర్ గా రాబోయే వ్యక్తి ధైర్య సాహసాలు గల మనిషి అన్నమాట. హాయ్. హలో, హాయ్. హలో. మై గాడ్ మిత్ర, వాట్ ఇస్ దిస్? నేను బాబీని 111ని. నువ్వు నిజమైన బాబీ అవునో కాదోనని టెస్ట్ చేశాను రా. తండ్రి, నువ్వు టెస్ట్ చేసేదేదో నోటితో చెయ్యి. ఇలా కనపడినప్పుడల్లా టెస్ట్ చేశావంటే బూరె లాంటి బుగ్గలు అప్పుడలా తయారవుతాయి. ఏడ్చాలా పద. మై గాడ్, ఇవాళ నా టైం ఏం బాగాలేదు. వెల్కమ్. మా తాళం. ఎస్ సార్. మిస్టర్ చిదానందం, వీరేనా మిస్టర్ అండ్ మిస్సెస్ కిషోర్? ఆఫ్ కోర్స్ వీళ్ళే. మీకోసం ఒక ఆవిడ అక్కడ లాన్లో వెయిట్ చేస్తుంది. హలో, ఐఎమ్ కిషోర్. హలో, నా పేరు రోజీ. సముద్ర గర్భంలో రిసీవ్ చేస్తున్న డాక్టర్ ధర్మరాజు గారు మిమ్మల్ని తీసుకురమ్మని పంపారు. ఐ సీ. అయితే తప్పకుండా నేను ఆయన కలవాలి. ఓకే, మీరు మధ్యాహ్నం బోట్ క్లబ్కి రండి. మీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటారు. అలాగే. వెల్కమ్ మిస్టర్ కిషోర్. థ్యాంక్ యూ. ప్లీజ్ కమాన్. కమాండ్ డార్లింగ్. ఈమె నా లైఫ్ పార్ట్నర్. అలాగా రండి. హలో, 92 రిపోర్టింగ్. బోట్ బయలుదేరింది. ఓవర్.
సరాసరి మీరు ఇటు వెళితే బాస్ నంబర్ 1 దగ్గరికి వెళ్తారు. కమాలండి. సారీ సార్, బాస్ దగ్గర నుంచి ఆహ్వానం మీ ఒక్కరికి మాత్రమే. మిసెస్ కిషోర్ ఇక్కడే ఉంటారు. ఓకే. Welcome, Agent 116. I am Dharmaraj. Glad to meet you. నన్ను ఎందుకు పిలిపించావు? నువ్వు చాలా తెలివిగలవాడవని, కటికుడవని, మాతో కలుస్తావని. జరుగుతున్న అరాచకానికి, దేశద్రోహానికి మూలకారకుడైన తెర వెనక వ్యక్తివి నువ్వేనన్నమాట. నన్ను కళ్ళారా చూడగలిగిన అదృష్టవంతుడు విన్న ఒక్కడవి. అందరికీ నేను వినిపిస్తానే గాని కనిపించను. దేశంలో ఇలా అలకల్లోలం సృష్టించడంలో ఏమిటి నీ ఉద్దేశం? ఈ దేశమే కాదు, ఈ ప్రపంచమే నాది కావాలి. ఈ సృష్టిని నేను ఏకఛత్రాధిపతిగా ఏలాలి. అదే నా లక్ష్యం. నా లక్ష్య సాధనకు మేధావుల కృషి అవసరం. అందుకే మేధావులు, సైంటిస్టులు ఉన్న విమానాల్ని నా స్కైలాబ్కు ఆకర్షింపజేస్తున్నాను. వాళ్ళ చేత నాకు కావలసిన పనులు చేయించుకుంటున్నాను. నీ ఆశ నీకు వినాశనాన్ని తెస్తుంది. నన్ను హెచ్చరించగలిగే నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ప్రపంచాన్ని జయించాలని ప్రయత్నించి దెబ్బతిన్న వాళ్లను తమ మనుషులే వెన్నుపోటు పొడిచారు. ఇక్కడ ప్రతి మనిషిని నేను 1000 కళ్ళతో చూస్తుంటాను. నన్ను మోసం చేయాలని ప్రయత్నించిన వాళ్లను మరుక్షణమే మసి చేస్తాను. ఇన్ని దేశాలకి, ఇన్ని కోట్ల మందికి శత్రువుపై నువ్వేం సాధించాలని? ఈ సృష్టి సమూలంగా నాశనమైన తర్వాత నా ఆజ్ఞలు పాటించే జీవకోటిని సృష్టిస్తాను. నాదైన ప్రపంచాన్ని నిర్మిస్తాను. నీ ఆయుష్ మరో 2 పదులకు మించని నువ్వు ఈ ప్రయత్నంలో అపజయం పొందగలవని ఖచ్చితంగా చెప్పగలను. నాకు అపజయమా? నాకు అపజయం కలగాలంటే ముందు ఈ విశాల ప్రపంచమే అంతం కావాలి. నీ చావును నువ్వే ఆహ్వానిస్తున్నావు. నన్ను తాగితే చావే చచ్చిపోతుంది. అది నీ అహంకారం కాదు, నా ఆత్మవిశ్వాసం. నీతి, న్యాయం నా పక్కనున్నాయి. అన్యాయం, అక్రమం వాటిని ఎప్పుడూ గెలవలేవు. నువ్వు నా చేతిలో ఓడిపోక తప్పదు. ఈ గదిలో నిన్ను నేను ముట్టుకోకుండా మసి చేయడానికి నాకు క్షణం పట్టదు. అయినా నిన్ను నేను చంపాను. ఎందుకో తెలుసా? నువ్వు బయటికి వెళ్ళి నా శక్తిని నీ ప్రభుత్వానికి, కుళ్ళి మురిగి చచ్చి పుచ్చిపోయిన నీ సమాజానికి నువ్వు తెలియజేయాలి. ఇక్కడి నుంచి నన్ను పంపితే తక్షణమే మంది మార్బలంతో వచ్చి నీ అంతం చూడని నమ్మకం ఏమిటి నీకు? నువ్వా? ఇంపాసిబుల్. నువ్వే కాదు, నీ ప్రభుత్వమే కదిలొచ్చి సముద్రంలో 1000 సబ్మెరైన్ల సహాయంతో వెతికినా నా ఉనికి మీరు తెలుసుకోలేదు. ఈ క్షణాల హిందూ మహాసముద్రంలో ఉన్న నా స్థావరాన్ని రెప్పపాటులో అరేబియా సముద్రంలోకి మార్చగలను. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు నాగుపెట్లో ఉన్నాయి. విజ్ఞానాన్ని, శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించవలసింది మానవాళి వినాశనానికి కాదు, లోక కళ్యాణానికి. పళ్ళు కోసే కత్తికి ప్రాణాలు తీసే శక్తి కూడా ఉంది. ఆ కత్తిని మీరు పళ్ళు కోయడానికి ఉపయోగిస్తున్నారు, నేను ప్రాణాలు తీయడానికి ఉపయోగిస్తున్నాను. దట్స్ ఆల్. నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది. యూ క్యాన్ గో. మా రోజు నేను హోటల్లో క్షేమంగా దింపి మరి వస్తుంది. బాయ్. వెళ్లే ముందు ఒక్క మాట, లొంగిపోవటానికి నీకు ఇదే చివరి అవకాశం. నాకు అడు చెప్పి ప్రాణాలతో బ్రతకడానికి కూడా నీకు ఇదే ఆఖరి అవకాశం. అనవసరంగా నోరు జారి ప్రాణాలు పోగొట్టుకో. నీ మీద నీకు నమ్మకం ఉంటే ఓకే. ఇట్స్ ఎ ఛాలెంజ్ బిట్వీన్ అస్. నేనేం చేయగలను నేను చేస్తాను, నువ్వేం చేయగలవో నువ్వు చేయి. గుడ్ నైట్. గుడ్ లక్ నాకు కాదు, నీకు కలగాలని నీ భగవంతుని ప్రార్థించు. ఎక్స్క్యూజ్ మీ, ఈ మోడల్ చాలా విచిత్రంగా ఉంది. ఏమిటిది? విజిటర్స్ కి చెప్పకూడదు సార్. బాస్ మిమ్మల్ని హోటల్లో డ్రాప్ చేయమన్నారు. ప్లీజ్ కమ్.
మిత్ర మిత్ర, ఒక ఇంపార్టెంట్ న్యూస్. నాలో దాచుకోలేక చస్తున్నాను, ఇక కక్కేస్తాను. ఏమిటా గోల? అబ్బా, నా గోల కాదు, మన గోరుకు సంబంధించిన విషయం. ఈ ఊళ్ళో 2 సైంటిస్టులు ఒకే ఒక వారంలో మాయమయ్యారు. సైంటిస్టులు మాయమయ్యారా? పైపెచ్చు వాళ్ళిద్దరూ స్పేస్ రీసెర్చ్ చేస్తున్న మేధావులట. సముద్ర గర్భంలో ల్యాబ్ ఏర్పాటు చేసుకున్న ధర్మరాజు ఆకాశంలో కూడా స్కై ల్యాబ్ నిర్మించాడుగా. బహుశా దానిలో పనిచేయడానికి ధర్మరాజు మూట ఈ సైంటిస్టులు మాయం చేసింటారు. ఎగ్జాక్ట్లీ. స్కైలాబ్ బాధకు తెలుసుకుంటేనే గానీ మనం అండర్ వాటర్ ల్యాబ్ ను ధ్వంసం చేయలేదు. స్కైలాబ్ గురించి తెలుసుకోవడానికి ఈ సైంటిస్టులు మాయం కావడం అనే పాయింట్ మనకు చాలా ఉపయోగిస్తుంది. నేను ఉపాయం చెబుతాను, మీరిద్దరూ నాకు సహకరించాలి. ప్రొఫెసర్ జాకబ్, ఇది మనం వినని కొత్త పేరు. ఇతను సన్మానం పొందే అంతటి గొప్పవాడే అయితే మనకు చాలా అవసరం. అవును సార్, ఇతన్ని స్కై ల్యాబ్ లోకి పంపగలిగితే బాస్ నెంబర్ 1 మనల్ని మెచ్చుకుంటాడు సార్. గో, ఇతను ఏ హోటల్లో దిగాడో కనిపెట్టి మన పార్టీకి ఆహ్వానించు. అతను ఇక్కడికి వచ్చాడో మన గూట్లో చిక్కుకున్నట్లే. ఓకే సార్. బాస్, మీకోసం 2 మిత్రులు వచ్చి ఉన్నారు. హలో ఫ్రెండ్స్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? హలో సార్, మేము శ్రీ శేషగిరి గారి దగ్గర నుంచి వచ్చాం. పేరెన్నిక గల సైంటిస్టులు గౌరవించడం మా యజమాని గారికి అలవాటు. రేపు మీ గౌరవార్థం వారు పార్టీ ఏర్పాటు చేశారు, దానికి మీరు తప్పకుండా రావాలి. షూర్. టీ పార్టీలన్నా రీ పార్టీలన్నా నాకు చాలా ఇష్టం. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. రేపు 7 గంటలకి మేము వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాం. ఓకే. హలో, చూడండి మిస్టర్, మా బాస్ కి ఆటపాటలంటే 6వ ప్రాణం. ఈ నగరంలో జమేకా అనే అమ్మాయి మీద మా బాస్ కన్ను వేసి ఉన్నాడు. ఐసి. ఆ పిల్ల కోసం మేము ప్రయత్నం చేస్తే తల్లి ఒప్పుకుంది గాని పిల్ల ఒప్పుకోలేదు. ఆ పిల్ల అడ్రస్ ఇస్తాను, రేపొద్దున మీరు వినోదం ఏర్పాటు చేస్తే మా బాస్ గుమ్మైపోతాడు, మీ పనులన్నీ జమ్ జమ్ అని చేసేస్తాడు. అలాగా. జమ్మకి అడ్రస్ ఏంటి? 10 లింకన్స్ రోడ్. ఏ జమైకా, నీ ఆటపాటలతో ఆ సైంటిస్ట్ ను వల్లో వేసుకోవాలి, తెలిసిందా? చచ్చా, ఆమసులోడా? అవును, అతను స్పేస్ రీసెర్చ్ చేసిన సైంటిస్ట్. అతన్ని ఎలాగైనా మా బాస్ దగ్గరికి పంపించాలి. వెళ్ళండి. పెళ్లి పెళ్లి అంటుంది, పిల్లాడి కన్ను కొట్టి మళ్ళీ మళ్ళీ అంటుంది. ఓరయ్యో ఏందయ్యో, ఓరయ్యో ఏందయ్యో. సోకు సూరెక్కింది, ఏంది పిల్ల, ఏమైంది పిల్ల? నీ సూపు సుర్రు మంది, నా సోకు సూరెక్కింది, ఏంది పిల్ల, ఏమైంది పిల్ల? అల్లాడే పిల్లదొచ్చి పెళ్లి పెళ్లి అంటుంది. ఓరయ్యో ఏందయ్యో, ఓరయ్యో ఏందయ్యో.
జోరుగుంది పరువాల చిందేసింది ఏంది పిల్లో ఏమైంది పిల్లో పైటేస్తే జోరుగుంది పరువాల చిందేసింది ఏంది పిల్లో ఏమైంది పిల్లో ఎండల్లో సినుకొచ్చింది గుండెల్లో సిటికేసింది లగ్గాలు కుదిరేదాకా పగ్గాలు వెయ్యమంది అల్లాడే పిల్లదొచ్చి పెళ్లి పెళ్లి అంటోంది పిల్లాడి కన్ను కొట్టి మళ్ళీ మళ్ళీ అంటోంది ఓరయ్యో ఎందయ్యో ఓరయ్యో ఎందయ్యో ప్లీజ్. నువ్వే తెలివిగలవాడివని లోకంలో అందరూ పరమ మూర్ఖులని అనుకోవడం నీ పొరపాటు గోపి. చాలించి నీ అవతారం. తీ. ఏజెంట్ 116 ది గ్రేట్. మమ్మల్ని పట్టుకోవడానికి మారువేషం వేసి మా చేతుల్లోనే బందీ అయిపోయాం. అది జరగని పని. నా సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలిసినట్లేదు. త్వరలోనే మీ బాస్ నెంబర్ 1 ని అరెస్ట్ చేయబోతున్నాను. ఈ 4 గోడలు దాటి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కదా. అలాగా అటు చూడు. ఇప్పుడేమంటావు? స్పేస్ రీసెర్చ్ చేస్తున్న సైంటిస్టులు మాయ చేస్తున్న మీరే కదా? చెప్పు. అవును. వాళ్ళని మీ స్కైలాబ్ లో పంపిస్తున్నారు, అవునా? అవును. ఎక్కడి నుంచి పంపిస్తున్నారు వాళ్ళు? చెప్పు. కాలికట్. జాకాల్ ఆ సీక్రెట్ ఏజెంట్ గోపి క్యాలికట్ ఏరియాలో అతన్ని ఆ పిల్లని ఫినిష్ చేయాలి. ఎలకలో ఆ సైనిస్ట్ వచ్చిన ప్రదేశాన్ని కనుక్కోమని బాబీని ముందే పంపించాను. ఈ స్పెషల్ కంపార్ట్మెంట్ లో మనల్ని బాబీ స్టేషన్ లో వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. పొద్దుపోయింది, ఇక పడు. ఇప్పుడు మీ క్యాబిన్ లో వెళ్ళకపోతే ఓ పడుచు పిల్ల వయసు కూరాడు రాత్రి కూడా ఒకే గదిలో గడపకూడదు. ఆ ఇద్దరు మనసిచ్చి పుచ్చుకున్న వాళ్ళు విగ్రహం గలవాళ్ళు అయితే పర్వాలేదు. ఏమైనా కబుర్లు చెప్పండి. రేపటి నుంచి వరుసగా కొన్నాళ్ళు మనకు నిద్రాహారాలు ఉండవు. వీలున్నప్పుడు రెస్ట్ తీసుకోవడం ఈ ప్రొఫెషన్ చాలా అవసరం. పడుకో. వెళ్ళక తప్పదంటారా? తప్పకుండా వెళ్ళాలంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమైంది? డోంట్ ప్లే ప్రాక్టికల్ జోక్స్. నానా పులిక తెలుసుగా. ఈసారి ఎన్ని కేకలేసినారా. గుడ్ నైట్. Stop it!
చినుకులలో వణికి 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 వణుకులలో వలకి 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 వలపులలో కలిసి కలిసి మెలిసి పిలిచి కురిసింది జడివాన చినుకులలో వణికి 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 వలపులలో వలచి 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 వలపులలో కలిసి కలిసి మెలిసి పిలిచి కురిసింది జడివాన మబ్బులు ముసిరే మనసులలో మెరుపై మెరిసే సొగసులలో వలపే తెలిసే పిలుపులలో ఉరిమే ఉరిమే వయసులలో కాముడి గుప్పిటిలోన కోగి దుప్పటిలోన ఏముడి ఎప్పటికైనా తప్పదు ఎవరికైనా కాముడి గుప్పిటిలోన కోగి దుప్పటిలోన ఏముడి ఎప్పటికైనా తప్పదు ఎవరికైనా చినుకు వణుకు చిచ్చులు రేపే వెచ్చటి ముచ్చటలోన చినుకులలో వణికి 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 వణుకులలో వలకి 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 వలపులలో కలిసి కలిసి మెరిసి పిలిచి కురిసింది జడివాన ఎదలో రగిలే ఎండలలో మెదిలే వేసవి తపనలలో ఎదలే వెలిగే కన్నులలో మెరిసే కాటుక కవితలలో ఇద్దరు ముద్దులలోన తొలకరి వలపులవాన ఎందరు ఏమనుకున్నా తప్పదు దేవుడికైనా ఇద్దరు ముద్దులలోన తొలకరి వలపులవాన ఎందరు ఏమనుకున్నా తప్పదు దేవుడికైనా చిటుకు తాళాలేసే చిట్టడు జల్లులలోన చినుకులలో వణికి 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 వలపులలో వలచి 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 వలపులలో కలిసి కలిసి మెలిసి పిలిచి కూడిసింది జడివాన ఇట్స్ ఆల్ రైట్. జరిగిందంతా చూశాను. ఓకే. అన్నపూర్ణ. ఆకాశవాణి. ఒక ముఖ్య ప్రకటన. సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ హఠాత్తుగా కాల్పులు ప్రారంభించింది. ఆ కాల్పులలో 100 మందికి పైగా భారత సైనికులు మృతి చెందినట్టు వార్తలందాయి. భారత భూభాగంలోకి చొచ్చుకు వస్తున్న పాకిస్తాన్ యుద్ధ విమానాల మీదకి భారత సైనికులు కాల్పులు జరిపారు. అన్నపూర్ణ,
మీరేమీ సంశయించకండి, బయలుదేరండి. కన్న తల్లి లాంటి మన దేశాన్ని అవసరంలో ఆదుకోగలగడం గొప్ప భాగ్యం అండి. మీరు వెళ్ళండి, వెళ్ళండి. అలాగే. డాక్టర్, విదిన్ 1 వీక్ హీ మస్ట్ బి ఆల్ రైట్. యుద్ధ వార్తలు. భారతదేశానికి పాకిస్తాన్కి గత 6 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో 6 పాకిస్తాన్ యుద్ధ విమానాలు నేలకొల్చబడినాయి. భారత విమానాలు 2 ప్రమాదానికి గురి అయినాయి. పైలట్ ఆఫీసర్ శ్రీ సత్యం శత్రువుల చేతుల్లో చిక్కుకున్నట్లు వార్తలందినాయి. ఏమిటి, శత్రువుల చేతుల్లో చిక్కుకున్నారా? నో, చేయను. నేను నా దేశానికి ద్రోహం చేయను. నా దేశానికి ద్రోహం చేయను. రిలాక్స్ మిస్టర్ సత్యం, డోంట్ గెట్ ఎక్సైటెడ్. కమ్ ఆన్, సిట్ డౌన్, సిట్ డౌన్. మిస్టర్ సత్యం, నువ్వు మా దేశానికి ఖైదీ. ఒక శత్రువుని ఇంత ఖర్చుతో ఇంత శ్రమతో బతికించడం మాకనవసరం మిస్టర్. మేం నీ కోసరం ఇంత కష్టం తీసుకున్నాము అంటే దానికి కారణం నీ స్నేహాన్ని కోరుకోవడానికి, నీ సహాయాన్ని పొందడానికి. నా నుంచి ఏ విధమైన సహాయం కోరుతున్నారు మీరు? ఈ దేశం శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వదు. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డావు. దీని వలన ఏమి సాధిస్తావు నువ్వు? ఈ ప్రమాదంలో నీవు కళ్ళు మూసావు అంటే నీ భార్య పిల్లలు ఏమవుతారు? ఏమి సహాయం చేసింది వాళ్ళకి నీ దేశం? మా మాట విని మాకు సాయం చేస్తే నువ్వు కలలో కూడా ఊహించినంతటి డబ్బు ఇస్తాం. నీ దేశం నీకు చేయలేని ఉపకారం మేము చేస్తాం. కొన్ని కోట్ల రూపాయలు నీ సొంతం కావడానికి మార్గం చూపిస్తాం. కోట్ల? అవును, ఈ కోట్ల రూపాయలతో నీవు నీ కుటుంబము మహారాజులా బ్రతకవచ్చు. మిస్టర్ సత్యం, ఈ దేశంలో ఆ డబ్బు 10 జన్మల ఎత్తిన నువ్వు సంపాదించలేవు. మీరు వచ్చినప్పటి నుంచి ఈ పని మీదే ఉన్నారు. ఆ ప్లాన్ ఏమిటండి? ప్రపంచం మొత్తాన్ని వైజ్ఞానికంగా తమ చెప్పు చేతుల్లో ఉంచుకునే పథకాన్ని తయారు చేయమని విదేశీయులు నాకు డబ్బిచ్చారన్నపూర్ణ. ఏమిటండి మీరనేది? సముద్రంలోనూ ఆకాశంలోనూ నేను నిర్మించబోయే ప్రయోగశాలల గురించి వాళ్ళకు కూడా తెలియకుండా ప్లాన్ చేశాను. డబ్బుతో నా శక్తి సామర్థ్యాలను కొని ఈ ప్రయోగాన్ని తామే తయారు చేశామని చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్న ఆ గుంటనకల కళ్ళు వాళ్ళ వేళతోనే పడవబోతున్నాను. వాళ్ళ ఖర్చుతో తయారు చేసిన ఈ పథకం ద్వారా ప్రపంచాన్ని నేనే స్వాధీనం చేసుకుని కోట్లు కోట్లు సంపాదించి ఈ లోకాన్ని నా ఇష్టానుసారం ఆడిస్తాను. అయ్యో, ఏమిటండి ఇది? పదవి వ్యామోహంతో, డబ్బు మీద కాంక్షతో మాతృదేశానికి ద్రోహం తలపెడతారా? దేశాన్ని నమ్ముకున్న మనుషులకి ఈ దేశం ఏమిస్తోంది? చిప్ప కర్ర, అంతేగా. దేశాన్ని నమ్ముకున్న కొందరు నష్టపోయారని మీరు దేశాన్ని నమ్ముకుంటారా? దేశం మనకేం చేసిందనేది కాదండి ప్రశ్న. మనం దేశం కోసం ఏం చేశామన్నది. భారతదేశం కన్నతల్లి లాంటిదని, ఈ దేశం కోసం మీ ప్రాణాలైనా అర్పిస్తానని గర్వంగా శపథం చేసిన మీరైనా ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు. భారత మత శీలాన్ని నడివీధిలో బేరం పెడతారా? ఇది మీకు న్యాయం అనిపిస్తోందా? నీతి, నిజాయితీ, న్యాయం అసమర్థుడి కవచాలని, చేతకాని వాడి కప్పునే పరదాలని చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను అన్నపూర్ణ. ఏ క్షణానైనా నా ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలి తీసుకునే ఆ నీతి నిజాయితీ నాకు అక్కర్లేదు. నేను నా భార్య బిడ్డలు సుఖంగా బ్రతకాలి, మహారాజులాగా హాయిగా కాలక్షేపం చేయాలి. దేశానికి ద్రోహం చేసి సంపాదించే డబ్బు కాలకూట విషయంతో సమానమండి. ఆ విషయం మనల్ని నిలువునా కాల్చి మసి చేసేస్తుందండి. మనకొద్దండి ఆ డబ్బు, ఆ అన్యాయపు సొత్తు మనకొద్దు. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డ దేశభక్తుడు నా భర్తని ఇన్నేళ్లు మురిసిపోయాను. నిన్న రాక మొన్న మీరు బహుమతిని, గౌరవాన్ని అందుకుంటున్నప్పుడు
మీ భార్యనైనందుకు నేనెంతో గర్వపడ్డాను. అలాంటి మీలో ఎందుకు వచ్చిందండి ఈ మార్పు? వద్దండి, పొరపాటి కూడా ఇలాంటి ఆలోచనలు రానివ్వకండి. నా మాట విని మీరు ప్రయత్నం వదులుకోండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఏమండి? 600 నా నిర్ణయం మారదు అన్నపూర్ణ. నాకు డబ్బు కావాలి. ఐ వాంట్ మనీ 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 అండ్ మనీ ఏదో. గాంధీ డబ్బుకు ఆశపడి, నెహ్రూ ఆస్తి కోసం అరులు చాచుంటే ఈ దేశాన్ని కుక్కల పాలు చేసి కోట్లు సంపాదించుండేవారండి. బతకడం చేతగాని మనుషులు వాళ్ళ బతుకులు నాకు ఆదర్శం కాదు. నా కన్ను నేనే పడుచుకుని దేశానికి దోచూపేటంతటి యుగ పురుషుని కాదు. నేను నా కుటుంబం క్షేమంగా బ్రతకాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక నువ్వు కాదు కదా నీ దేవుడు అడ్డుపడా నా లక్ష్యమారం. ఇదే మీ నిర్ణయమా? అవును, దీనికి తిరుగులేదు. కన్న తల్లి లాంటి మీ దేశాన్ని నమ్ముకోవడమే మీ నిర్ణయం అయితే నా నిర్ణయమేనండి. ఇది ఏ భారత స్త్రీ తీసుకోకూడని నిర్ణయమే అయినా, సాంప్రదాయం ఒప్పుకోని విషయమే అయినా దేశం కోసం ధైర్యం చేస్తున్నా. రేపటి నుంచి నా బిడ్డలు ఒక దేశద్రోహి బిడ్డలుగా పెరగరు. అంటే నా భర్త ఈ దేశ గౌరవాన్ని కాల రాస్తున్నందుకు నిరసనగా నా పొట్టు నేనే చెరిపేసుకుంటాను. అంతేకాదు, నా బిడ్డల్ని తండ్రి లేని బిడ్డలుగానే పెంచుతాను. మీరు లేని వారిని నమ్మించడం కోసం నేను విధవగా బ్రతుకుతాను, కానీ గౌరవంగా బ్రతుకుతాను. వాళ్ళని గౌరవంగా పెంచుతాను. ఆల్ రైట్, విధవగానే బ్రతుకు. మొగుడుండి మొండ మోసింది అలాగనే బ్రతుకు. ఇక నుంచి నాకు భార్య లేదు, పిల్ల లేదు, ఇల్లు లేదు, దేశం లేదు. నాకున్నదలా నేను ఒక్కడినే. నేను సుఖంగా బ్రతకాలి. చక్రవర్తిలాగా ఈ ప్రపంచాన్ని పరిపాలించాలి. దట్స్ ఆల్. ఇదేమిటి కాలికట్ అని చిన్న స్టేషన్ లో దిగా? ఇప్పటికే కాలికట్ లో శత్రువులు మన కోసం ఎదురు చూస్తుంటారు. అందుకే బాబీని కాలికట్ ముందున్న ఈ చిన్న స్టేషన్కి రమ్మన్నాను. కమాన్. హలో హలో, వెల్కమ్. హౌ ఇస్ జర్నీ? బాబోయ్, నేను బాబీని, మాస్క్ వేసుకున్న గుండాను గాను. ఐఎమ్ ఏజెంట్ 111. చెప్పల పగల కొట్టద్దు. ఏడ్చాలేవా? ఏమైనా కూపీ లాగావా? లాగాను మిత్ర, కూపి లాగాను. ఎక్కడుందా ప్రదేశం? ఊరి చివర ఉన్న రాజా గారి మేడే వారి స్థావరం. సైంటిస్టులు ఎక్కడ దాచారు? అక్కడ. లలిత, నువ్వు బాబీ వెళ్ళి సైంటిస్టులు రిలీజ్ చేయండి. ఓకే. ఓకే, డోంట్ మూవ్. నీ భార్య బిడ్డలు ఎంత బాధపడుతున్నారో ఏమో. బాబీ, వెంటనే పోలీసుకు ఫోన్ చేసి ఈ ముఠా అందరిని అరెస్ట్ చేయించు. అలాగే మిత్ర, వీళ్ళు ముఠా కాదు, ముఠాళ్ళు. మీరు సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు, చాలా థ్యాంక్స్. మమ్మల్ని రాజశీలోకి పంపుతామని, వెళ్ళకపోతే మా భార్య బిడ్డలను చంపుతామని బెదిరించి మమ్మల్ని బంధించారు. యు ఆర్ ఫ్రీ నౌ. ఇక మీరంతా వెళ్ళచ్చు. థ్యాంక్స్. ఆ గూఢచారి గోపి సామాన్యులా లేడు. అతన్ని బతకనివ్వటం మన మెడక మనమే ఉరితాడు బిగించుకోవడం అవుతుంది. నిరంతరం తరం తరం అనుక్షణం నిరీక్షణం నీకోసం నీకోసం. నిరంతరం తరం తరం అనుక్షణం నిరీక్షణం నీకోసం నీకోసం.
మనలో జరగని సంగమం సంగమం మన సంగమమే మధురోదయమై పొంగని యువతరం యువతరం యౌవను పాడని అనురాగాలే అదనలు సాగే వరదలే నిరంతరం తరం తరం అనుక్షణం నిరీక్షణం నీకోసం నీకోసం మన చూపులలో శుభ సందేశం కలగని ప్రతిక్షణం అనుక్షణం మన గుండెలలో ప్రేమావేశం ప్రగలని అనుక్షణం ప్రతిక్షణం దేశంలో మన సందేశం ప్రతి నోట పాటై వినిపించే నిరంతరం తరం తరం అనుక్షణం నిరీక్షణం నీకోసం 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 లలిత, రేపో మాపో మనం స్పెషల్ రాకెట్ లో ఆ స్కై ల్యాబ్ కు బయలుదేరాలి. మనం చూసిన మదర్ క్రాఫ్ట్ డిజైన్ మనం ఫైనలైజ్ చేసి చీఫ్ కి అందజేయాలి. ఆ లాకెట్ నీకెక్కడిది? ఇదే, ఇది రమేష్ అనే ఓ ఫ్రెండ్ది. రమేష్ నీకెలా తెలుసు? అతను నీకు తెలుసా? నా ప్రశ్నకు జవాబు కావాలి. అతను నీకెలా తెలుసు? ఒకే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం కనుక స్నేహితులం అయ్యాం. పైపెచ్చి మా ఇద్దరికి స్కీయింగ్ హాబీ. ప్రతి సంవత్సరం కాశ్మీర్ లో కలుస్తూ ఉండేవాళ్ళం. అంటే ఈ ఏడాది కూడా కలిసారా? కలిసాం లలిత. రమేష్ నా కోసం ప్రాణం ఇచ్చే మనిషి. ఆ రోజు అతనికి ఏమైందో ఏమో, నన్ను చంపాలని ప్రయత్నించాడు. ఆ ఘర్షణలో అతని మనుషులు కాల్చిన బుల్లెట్ తగిలి అతనే చనిపోయాడు. అబద్ధం! నేను నమ్మను. రమేష్ నువ్వే చంపావు. నమ్మిన స్నేహితుడిని నమ్మించి గొంతుకొచ్చావు. లలిత, నిన్నే గురువుగా దైవంగా భావించిన అమాయకుడిని పట్టణ పెట్టుకున్న కిరాతకుడివి నువ్వు. లలిత, ఏమిటి నువ్వు అనేది? రమేష్ నీకెలా తెలుసు? మేమిద్దరూ ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. రమేష్ మా అన్నయ్య. అలాగా? ఇన్నాళ్ళు మా అన్నయ్యని పొట్టన పెట్టుకున్నా ఈ రాక్షసుడితో నేను స్నేహం చేసింది. మనసు లేని మనిషికి ఆ మనసిచ్చాను. లలిత, ప్లీజ్ నా మాట నమ్ము. రమేష్ నా ప్రాణానికి ప్రాణం. అతన్ని నేనెందుకు చంపుకుంటాను? ఆ రోజు మంచు దెబ్బల్లో కప్పబడిపోయిన రమేష్ కోసం ఆ కొండంతా గాలించాను. ఈ లాకెట్ తప్ప మనిషికి కనిపించలేదు. మనిషి దూరమైన మనసు నుంచి ఆ రూపం ఇంకా దూరం కాలేదు. అందుకే ఈ గుండె దగ్గర వాడి గుర్తుగా ఈ లాకెట్ ఉంచుకున్నాను. నన్ను నమ్ము లలిత. గుండెల్లో విచ్చు కత్తులు దింపుతూ ఇది నీ మేర కోసమే నేను చంపుతున్నానని చెప్పి నమ్మించే నైవంచుకుడివి నువ్వు. నువ్వెంత చెప్పినా ఏం చెప్పినా నేను నమ్మను. మా అన్నయ్యని బలి తీసుకున్న దుర్మార్గుడి రక్తం కల చూస్తానని మా అమ్మ ముందు నేను ప్రమాణం చేశాను. మనం చేస్తున్న ఈ పని పూర్తి కాగాని నిన్ను చంపి మా అన్నయ్య ఆత్మ శాంతించేలా చేస్తాను. ఆ దేవుడే దిగొచ్చినా సరే నన్నెవరూ ఆపలేరు, అడ్డుకోలేరు.
ఆ రోజు నడి రోడ్లో నన్ను కొట్టావు కదా, ఆ రోజు నుంచి ట్రై చేస్తుంటే ఇవాటికి చిక్కావు. ఇక నీ చావు నా చేతిలో తప్పదు. మీరెంత ప్రయత్నం చేసినా మా బాసు స్థావరాన్ని తెలుసుకోలేరు. హలో 116. ఎస్ సార్. నువ్వు లలిత వెంటనే బయలుదేరి ఇండియన్ ఓషన్ లో ఉన్న మన రాకెట్ కంట్రోల్ కేంద్రానికి రావాలి. ఓకే సార్. లలిత, నన్ను బ్రతికించడంలో నీ ఉద్దేశం? ఏముంది, యాజ్ ఎ కొలీగ్ గా హెల్ప్ చేశాను. నువ్వెంత చేసినా మనం అనుకున్న పని పూర్తి కాగానే నిన్ను చంపడం ఖాయం. ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడే చీఫ్ ఫోన్ చేశారు, మనం వెంటనే బయలుదేరాలి. హెలికాప్టర్ రెడీగా ఉంది. ఐ థింక్ యూ ఆల్ అండర్స్టాండ్ వెరీ వెల్. ఎస్ సార్. మిస్టర్ గోపి, ఆ దేశద్రోహులు ఉన్న స్కైలాబ్ ను అటాక్ చేయడానికి మన సైంటిస్టులు స్పెషల్ గా ఒక రాకెట్ ను కనిపెట్టారు. అందులో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. దాదాపు స్కైలాబ్ దగ్గరికి వస్తున్నాం. ఇప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. షాకా మ్యాగ్నెటిక్ మెయిన్ ఆన్ చేయి.
మ్యాగ్నెటిక్ పవర్ మన రాకెట్ మీద పనిచేస్తుంది. మన ప్రయత్నం లేకుండానే మనం స్కైలాబ్ ని చేరుకోబోతున్నాం. బీ బ్రేవ్ మై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు మాకు బందీలయ్యారు. ఇక మా నుంచి తప్పించుకోవడం అసాధ్యమైన విషయం. 2 నిమిషాల లోపల మీ అంతటా మీరే లొంగిపోయి బయటకు వచ్చారా సరే, లేదా 121 సెకండ్ లోపల మీరు మీ ర్యాకెట్ బూడిద పాలైపోతుంది. నా శక్తిని ఛాలెంజ్ చేయడానికి ప్రయత్నించదు. కమౌట్, బయటకు రండి. మిస్టర్ ధర్మరాజ్, మేము బయటకు వస్తున్నాం. నీ మాటలకు భయపడి మాత్రం కాదు, నిన్ను ఓడించడానికి. కమాన్. వాళ్ళిద్దరితో పాటు ఏజెంట్ 111 కూడా నా దగ్గర తీసుకురండి. హాయ్, హ్యాండ్సమ్. ఓ, నువ్వు ఈ ముఠాకు చెందిన మనిషివా? ఏ ఆశ్చర్యంగా ఉందా? అవును. ప్రేమ నటించి నిన్ను మనసారా ప్రేమించిన మనిషి చావుకు కారకురాలైన నిన్ను చూస్తుంటే ఆడది ఇంతకు తెగించగలదా అని ఆశ్చర్యంగానే ఉంది. అమాయకుడైన రమేష్ ను పట్టణ పెట్టుకోవడానికి నీకు మనసులో ఒప్పింది. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. బాస్ చెప్పినట్టు చేయడమే నా విధి. పద. వెల్కమ్ మిస్టర్ గోపి, వెల్కమ్. ఆ రోజున సముద్ర గర్భంలోకి వచ్చావు, ఈ రోజున అంతరిక్షంలోకి వచ్చావు. కాకపోతే ఆ రోజున నా అతిథివి, ఈ రోజున నా బందీవి. నీ మూర్ఖత్వం వల్ల గౌరవం ఎంత సడలిపోయిందో గమనించావా? నీలాంటి వాడి గౌరవించడం చేత కాదని నాకు తెలుసు, అందుకు బాధపడను కూడా. గాడ్, చాలా తెలివైన వాడిని. నా దోవకు ఎవరడ్డు వచ్చినా క్షమించనని నిన్నొకసారి హెచ్చరించాను. మళ్లీ మూర్ఖత్వంతో నాకు ఎదురు నిలిచిన నిన్ను ఈసారి మాత్రం క్షమించను మిస్టర్ గోపి. నేను ఇక్కడికి వచ్చింది నిన్ను క్షమాపణ కోరటానికి కాదు, నీ అంతం చూడటానికి. Is it? నా విషయం నీకు ఇంకా అర్థం కాలేదు. ఒక్కసారి నాతో వచ్చి చూడు. ఎవరి అంతం ఎవరు చూస్తారో నీకే తెలుస్తుంది. కమాన్.
ఇవిగో అణురాకెట్లు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఖండం చొప్పున మొత్తం ప్రపంచాన్నే నామరూపాలు లేకుండా చేయగల మహత్తర సాధనాలు. ప్రపంచాన్ని నాశనం చేసే ముందు ఆ మారణాయుధాలు నిన్నే నాశనం చేస్తాయి. నేను సృష్టించిన ఆయుధాలు నన్నే చంపడమా? ఇంపాసిబుల్. మనిషి భూతాన్ని సృష్టిస్తే ఎరదొరకనే ఆ భూతం చివరికి తనను పుట్టించిన ఆ మనిషినే మింగేస్తుంది. నేను సృష్టించింది భూతాల్ని కాదు, విజ్ఞాన శాస్త్రాన్ని మధించి సృష్టికి ప్రతి సృష్టి చేయగల అపూర్వ శక్తులను నిర్మించాను. గోపి, నేను తలుచుకుంటే నీ భూప్రపంచంలో ఒక్కొక్క భాగం ఏమవుతుందో చూడు. చూశావుగా, ఇక్కడ ఒక్క మీట నొక్కితే ప్రపంచమంతటా వెలుగు నిండుతుంది, మరొక్క మీట నొక్కితే చెమ్మ చీకటి అలుముకుంటుంది, ఇంకొక స్విచ్ నొక్కితే సముద్ర జలాలు ఆవిరైపోతాయి, మరో స్విచ్తో కుంభవర్షం కురుస్తుంది. సమస్త శాస్త్ర విజ్ఞానాన్ని పుక్కిట పట్టాను. ఇదే సాధన సంపత్తితో యావత్ ప్రపంచాన్ని నా గుప్పిట బిగిస్తాను. పిచ్చివాడ, మనిషికి చివరికి మిగిలేది చచ్చేటప్పుడు గుప్పెట్లో పిడికెడు మట్టి. ఆకాశంలోనూ సముద్రం మధ్యలోనూ చస్తావు గనక నీకు ఆ మన్ను కూడా దొరకదు. ఆకాశానికి అధిపతిని, సముద్రాలకు శాసకుణ్ణి, భూమికే భర్తను. నన్ను జయించగల శక్తి ఈ సృష్టిలో ఉన్నదా? నేను తలుచుకుంటే అణురాకెట్ల సహాయంతో కేవలం 30 నిమిషాల్లో ఈ సర్వ ప్రపంచాన్ని భస్మైపటల చేయగలను. మానవ జాతిని రూపుమాపగలను. అది జరగని పని ధర్మరా. ఎన్నో ప్రకృతి బీభత్సాలకు తట్టుకుని మరెన్నో ప్రళయాలకు ఎదురు నిలిచి ఒక్కరొక్కరే వందలై వేలై లక్షలు కోట్లుగా వర్ధిల్లిన మానవ జాతిని ఒకే క్షణంలో నాశనం చేస్తావా? ఈ క్షణాన ఏ తల్లి ప్రసవ వేదంలో పుట్టబోయే బిడ్డ కోసం కళ్ళ కంటూ ఉందో, ఏ తండ్రి కన్న బిడ్డల సుఖ సంతోషాల కోసం చెమటోడ్చి శ్రమిస్తున్నాడో, ఏ పసిపాపలు బొచ్చినోటి చిరునవ్వులలో వెన్నెల తల్లులు కురిపిస్తున్నారో, ఏ కవులు గలవెత్తి మానవాత్మను మేల్కొల్పుతున్నారో, ఏ వైద్యులు తోటి మానవుల ప్రాణరక్షణకై మృత్యుతో పోరాడుతున్నారు. ఇందరి మమతల్ని, మమకారాల్ని, బంధాల్ని, అనుబంధాల్ని ఇన్ని యుగాలుగా పెంచుకున్న మానవ సంస్కృతిని నువ్వు నాశనం చేస్తావా? మానవ సంస్కృతి ఎక్కడుంది? నీ మానవ సంస్కృతి కులమతాల కక్షల్లోనా, జాతి ద్వేషాల్లోనా, రంగు భేదాల్లోనా? అసూయలతో, అహంకారాలతో, కుట్రలతో, కుయుక్తులతో కుళ్ళి కృషించిన నీ మానవ జాతి. అందుకే ఈ మానవ జాతిని సమూలంగా తుడిచిపెట్టి ఆ స్థానంలో సరికొత్త ప్రాణికోటిని సృష్టిస్తాను. సైంటిస్టులను స్కైలాబ్ లో బంధించింది అందుకోసం. వారి ప్రయోగాలు సఫలమయ్యే వరకే ఇప్పటి ఈ మానవ జాతి మనుగడ. ఆ తర్వాత ఏ మమకారాలు, వికారాలు లేకుండా కేవలం నా ఆజ్ఞ ప్రకారం నడుచుకునే ప్రాణులే సృష్టిస్తాను. నేను అసహించుకునే ఈ మానవుల రక్తంతో సరికొత్త చరిత్ర రాస్తాను. సృష్టికి ప్రతి సృష్టి చేయడానికి నువ్వేం విశ్వామిత్రుడువా? నీ ఒక్కరి అతిశయం కోసం కోట్లాది ప్రజల రక్తాన్ని చిందిస్తావా? భూమిపై మానవుడు తల ఎత్తిన నాటి నుంచి నేటి వరకు ఎందరో మహానుభావులు తమ కావలసిన రక్తధారాలు చిందించి లోక శ్రేయస్సును సాధించారు. కేవలం ఒక మేఘ ప్రాణాన్ని కాపాడటం కోసం తానే బలి కాబోయిన గౌతమ బుద్ధుడు, తాను శిలువపై నిలిచి ప్రజల్ని పాప విముక్తుల్ని చేసిన యేసుక్రీస్తు, అష్ట కష్టాలు పడి సర్వసమతా సాధించిన మహమ్మద్ ప్రవక్త, పుట్టుకతోనే సన్యాసిగా తన మేధస్సును మద్దించి మానవాళికి అద్వైత సిద్ధిని అందించిన ఆదిశంకర్లు, ఎందరెందరో త్యాగమూర్తులు జన్మించిన భూమిపై జాలి, కరుణ లేని నీలాంటి రాక్షసుడు కూడా జన్మించాడా? జాలి, కరుణ, దయ, దాక్షిణ్యం నా నిఘంటువులో లేని పదాలు. రోగాలతో, రుష్టులతో పురుగుల్లా జీవించే మామూలు మనుషులకు నీ ధర్మ పన్నాలు. మానవాతీతుడైన నా వంటి వాడికి కాదు. నా మార్గాన్ని నిష్కట్టకం చేసుకునేందుకు కన్నబిడ్డనే బలిపెట్టిన వాణ్ణి. నన్ను నిరోధించినందుకు కట్టుకున్న భార్యనే గొంతు నిలిపిన వాణ్ణి. అన్ని విధాల అనుబంధాలకు స్వస్తి చెప్పి ఏకాగ్రతతో సాగించిన నా దీక్ష, నా జీవిత లక్ష్యం త్వరలోనే నెరవేరబోతున్నది. ఈ ప్రపంచాన్ని నేను ఏకఛత్రాధిపతిగా ఏలబోతున్నాను. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను చంపానని ప్రగల్భాలు పలుకుతున్నావు. సిగ్గులేదు నీకు? ప్రపంచాన్ని శాసించాలని నీలాగే కలలు కన్న ఎందరో దుర్జనులు కాలగర్భంలో కలిసిపోయారు. పురాణ కాలంలో భూమినే చాప చుట్టుకు చుట్టిన హిరణ్యాక్షుడి కన్నా గొప్పవాడివా?
నవగ్రహాలనే తన బానిసలుగా శాసించిన రావణాబ్రహ్మ కన్న రాడు తేలిన వాడివా? చారిత్రక యుగంలో తాను కాలు పెట్టిన ప్రతి చోట గడ్డి కూడమలను శ్మశాన వాటిగా మార్చిన నరహంతకుడు అటిల్లా కన్నాధిపుడివా? అలెగ్జాండర్ కన్నా శౌర్యవంతుడివా? మధ్యయుగంలో పాశ్చాత్యుల జీవితాన్ని అల్లకల్లోలం చేసిన నెపోలియన్ కన్నా మించిన వాడివా? ఈ శతాబ్దంలో కనుబొమ్మల కదలింపుతో ప్రపంచాన్ని గడగడలాడించిన నాజీని ఎంత హిట్లర్ వారసుడివా? వారందరిలాగే నువ్వు కూడా ధర్మానికి వ్యతిరేకగా, న్యాయానికి విరోధిగా, సంఘానికి శత్రువుగా, పాపానికి ప్రతినిధిగా చరిత్రలో నిలిచిపోతావు. మానవుల వారిని దానవుడిగా అతిహీనపుతావు, చస్తావు. నేను దానవుణ్ణా? నాకు మరణమా? మనిషి ఊహించుకున్న ఆ దేవుడికైనా మరణముందేమో కానీ దైవత్వాన్ని సిద్ధించుకున్న మానవోత్తముణ్ణి. నాకు మరణమే లేదు. నేను చిరంజీవిని. ఆ దేవతలకే దేవుడు. ఆశల చిచ్చు రేగిన వారు, అధికార మతం హెచ్చిన వారు, ఆయుధాయం క్షీణించిన వారు నీలాగే మాట్లాడతారు. నువ్వు దేవుడివా? ఎక్కడ దేవుడి? ఎలాంటి దేవుడి? ఏ కష్టజీవుల కన్నీళ్లు తుడిచావు? ఏ అన్నాత్తుల ఆకలి తీర్చావు? దరిద్ర నారాయణుల సేవ కోసం నడుం కట్టి తన మేధస్సును మధించి ప్రజా వ్యవస్థను స్థాపించిన లెనిన్వా? మావోవా? సత్యాహింసల ఆయుధాలుగా భారతీయాత్మను మేల్కొలిపి స్వాతంత్ర్యాన్ని సంపాదించిన గాంధీ మహాత్ముడువా? నెహ్రూవా? మన్య ప్రజల బాధల గాథలు తన హృదయాన్ని కదిలిస్తే అడుగడుగునా గుండెలెత్తులు చిందిస్తూ బ్రిటిష్ సింహం జోరు నిలిపి జూలు దులిపిన ఆంధ్రవీరుడు అల్లూరు సీతారామరాజువా? భగత్ సింగ్ వా? సుభాష్ చంద్ర బోస్వా? నువ్వెవరివి కావు. స్వార్థం కరుడు కట్టిన ఒక సాధారణ వ్యక్తివి. అధికార పిపాసతో కళ్ళు పొరలు కమ్మిన దేశ ద్రోహివి. మానవత్వానికి దూరమై మనస్సు మలినం చేసుకున్న ఒక మానవాధముడివి. క్రూర జంతువు కన్నా, చీడ పురుగు కన్నా, కుక్క కన్నా, గుంట నక్క కన్నా హీనమైన ప్రాణివి. ఇక్కడ కూర్చుని చిరంజీవిని మిడిచిపడుతున్నావేమో. అక్కడ నిన్ను అనుక్షణం మా రాడార్లు కనిపెడుతూనే ఉన్నాయి. కాసేపట్లో మా సైనికులు వస్తారు, నీ అంతం చూస్తారు. ఓహో, అలా కళ్ళగంటున్నావా? నీ మనుషులు ఇక్కడికి చేరగలరా? క్షణంలో నీ కలలన్నీ కలలయ్యేటట్టు కాస్తాను చూడు. సవ్యంగా వింటావేమోనని ఇంతవరకు చెప్పి చూశాను. ఇక నీ మూర్ఖత్వాన్ని ఉపయోగించే లాభం లేదు. నీ మూలంగానే ఈ యావత్ ప్రపంచం సర్వనాశనం అయ్యే సమయం వచ్చింది. నీతో పాటే ఈ ప్రపంచాన్ని భస్మం చేస్తాను చూడు. బాబీ, ఆ 2 బోట్లు ధ్వంసం చేయగలిగితే చాలు, మనం ఇక్కడి నుంచి తప్పించుకోగలం. అవును మిత్రా, ఇప్పుడు ఎట్లా? మిత్రా, ఆ సూసైడ్ బాంబుని ప్రెస్ కానికుండా జాగ్రత్తగా లాగి బోర్డు మీద ఊసి. నేను వెంటనే వెళ్ళి లలితను రక్షించాలి. ఈ సెకండ్ నుంచి సరిగ్గా 25 నిమిషాల్లో మీరు మన రాకెట్లోకి ప్రవేశించి స్కైలాబ్ నుంచి బయటపడండి. ఓకే. హలో హలో, మీ వాచెస్ లో ఉన్న బాంబులు తీసి పెల్మెల్ స్టార్ట్ చేయండి. కమాన్ క్విక్.
హలో బద్దలు కొట్టండి 45 minutes బావా స్టార్ట్ చేస్తా నిన్న ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? రాక్షసుడి మనసులోని ఊహలు మనుషులకి ఎలా తెలుస్తాయి? రాక్షసుడినో రాజాగ్రాజులు ఎవరినైతేనే నేను నీ కన్న తండ్రిని. నువ్వు నా తండ్రివా? అంటే ఇంతకు ముందు చెప్పినట్టు నువ్వు మా అమ్మని అన్నయ్యని చంపేశావా? అవును, నేను నియంత్రణ. నా నిర్ణయాన్ని ఎదిరించిన వారికి మరణమే శరణ్యం. దౌర్భాగ్యుడా, నువ్వు తండ్రివా? కట్టుకున్న భార్యని కన్న కొడుకుని పొట్టన పెట్టుకున్న నువ్వు పశువు కంటే హీనమైన వాడివి, పురుగు కంటే నీచమైన వాడివి. లలిత, ఇంతటి రాక్షసత్వాన్ని కరడు కట్టుకున్న నువ్వు సత్యావని బొట్టు చెరుపుకుని వైధవ్యాన్ని అనుభవించడం మా అమ్మ చేసిన గొప్ప పని. నీ రక్తం నాలో ప్రవహించడం నా దురదృష్టం, నా దౌర్భాగ్యం. లలిత, నువ్వు నా తండ్రివి కాదు. మా నాన్నగారు ఏనాడో చచ్చిపోయారు. మా అమ్మని అన్నని బలి తీసుకున్న రాక్షసుడివి నువ్వు. నిన్ను చీల్చి చండాడి నీ పాపపు రక్తంతో ఆ అమ్మాయికులిద్దరికి తర్పణ చేస్తాను. లలిత, నువ్వు నన్ను చంపలేవు. కొద్ది నిమిషాల్లో చావబోయేది ఈ ప్రపంచము, దాంతో పాటు నీ గోపి కూడా. ఎవరు చచ్చేది ఇప్పుడే చెప్తాను. నువ్వు ఇక్కడికి వచ్చావు? ఆత్మబలంతో వచ్చాను, గుండె ధైర్యంతో వచ్చాను. నో, ఇట్స్ ఇంపాసిబుల్. నా ప్రయత్నం ఫలించకుండా అడ్డుపడే నిన్ను ఇక బ్రతకలేము. ఈ మిషన్ పూర్తి కాగానే నన్ను చంపేస్తానని శపథం చేసిన మంగమ్మ ఆ పని పూర్తయిపోయింది. ఇక నీ పని కాని. చంపేస్తాను గోపయ్య, కానీ దెబ్బలతోటి గుద్దులతోటి కాదు, తీయటి ముద్దులతో. నిరంతరం అనుక్షణం నిరీక్షణం నీకోసం
కోసం